అవసరం కూడా ఎంత ఉంది. సుమారుగా మనందరికీ కూడా తెలుసు, ఈ రోజు ఈ ప్రిజన్స్ లోని ఎప్పుడో ఇంచుమించుగా 1861లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రిజన్ ఇది. అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రిజన్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసబడి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది, ఓవరాల్ గా అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇందాకే మేము మీకు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మన సుబ్రహ్మణ్య గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, కూలిపోవడానికి రెడీగా ఉంది. ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి కూడా భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం. ఈ రోజు ఉమెన్ ప్రిజనర్స్ దగ్గర కూడా నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ క్షణికావేశంలోనో లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈ రోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ. అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది. అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు 6 years లోపు వరకు ఉన్న వాళ్ళు తల్లితో ఉండడానికి, అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట. సెర్లెక్ దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా చూశాను. వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము, వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు పశ్చాత్తాపడడం, అట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గంజా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైక్రియాటిస్ట్ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. ముందు ఇమీడియట్గా ఒక 4-5 సైక్రియాటిస్ట్ని ఇమీడియట్గా పెద్ద పెద్ద జైల్స్లోని కొంచెం పంపించడం, ముఖ్యంగా సెంట్రల్ ప్రిజన్స్లోని కూడా సైక్రియాటిస్ట్ని ఏర్పాటు చేయడం. సైక్రియాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డీఅడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజన్లోనే డీఅడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా జైలు సిబ్బందికి సంబంధించి వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే మాకు పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఈఎల్స్ కానీ పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఆరోగ్య భద్రత కానీ మాకు కల్పించాలి అన్నారు. సో నా